హలో పిల్లలు, ఈ వీడియోలో మనము డెంగ్యూ జ్వరం అంటే ఏంటిది, అది ఎలా వస్తుంది, ఆ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఇంకా మనము డెంగ్యూ జ్వరం వచ్చాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాల గురించి నేర్చుకోబోతున్నాం. పిల్లలు, మీకు కూడా డెంగ్యూ జ్వరం గురించి తెలుసుకోవాలని ఉంది కదూ. మీకు తెలుసుకోవాలందని నాకు తెలుసు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. డెంగ్యూ వ్యాధి అనేటువంటిది దోమకాటు వలన వస్తుంది. దోమ మనల్ని కుట్టినప్పుడు ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ విధంగా దోమ కుట్టిన తర్వాత ఆ డెంగ్యూ జ్వరాన్ని కలిగించేటువంటి వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానిని 3 రకాలుగా గుర్తిస్తారు. ఎలా అంటే, ఒకటేమో డెంగ్యూ ఫీవర్ ద్వారా, రెండోదేమో డెంగ్యూ హెమరైజ్డ్ ఫీవర్ ద్వారా, మూడోది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే 3 రకాలుగా ఈ వ్యాధిని గుర్తిస్తారు. వీటిలో హెమరైజ్డ్ ఫీవర్, షాక్ సిండ్రోమ్లు సోకిన వారు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. అయితే పిల్లలు, డాక్టరు ఈ వ్యాధి మనకు వచ్చినట్టు ఎలా గుర్తిస్తాడంటే, ఎలైసా టెస్ట్ చేసి ఈ వ్యాధి వచ్చినట్టుగా నిర్ధారిస్తారు. అయితే ఈ వ్యాధి వచ్చినప్పుడు మన శరీరంలో జరిగేటువంటి మార్పులు ఎలా ఉంటాయో తెలుసా? తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది. ఇంకా ఎముకలు, కండరాలలో బాగా నొప్పిగా ఉంటాయి. ఇంకా వాంతులు, వికారము, రక్తంతో కూడినటువంటి వాంతులు కూడా కొన్నిసార్లు అవుతాయి. అయితే మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఇప్పటిదాకా ఈ వ్యాధికి పూర్తి చికిత్స లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వ్యాధి లక్షణాలు కనుక ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే మనము వైద్యుని పర్యవేక్షణలో చికిత్సను తీసుకోవాలి. అర్థమైందా? ఇంకా పూర్తిగా కోలుకునే వరకు వైద్యుడి పర్యవేక్షణలోనే ఉండాలి. ఇది పిల్లలు డెంగ్యూ జ్వరం గురించి. మీకు అర్థమైందా మరి? ఓకే, అర్థమైంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.